సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బోరుగడ్డ మార్చవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎరగాని రాధా నాగరాజు సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా ఆఫీసర్ మౌలిక ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్ ఎరగాని రాధా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను తన సొంత కుటుంబ సమస్యలుగా భావించి పరిష్కరిస్తానన్నారు. హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధికా అరుణ్ కుమార్ దేశ్ముఖ్ మాట్లాడుతూ జిల్లాలోని అత్యధిక మెజార్టీ 1150 ఓట్లు సాధించిన గ్రామ పంచాయతీ 12 వార్డులో కూడా పూర్తి మెజార్టీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎంపీపీ గూడెపు శ్రీను, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాన్ నాగన్న, బోరుగడ్డ కార్యదర్శి మరియు బోరుగడ్డ మాచారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు అందరికీ కూడా మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించి ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సర్పంచ్ ప్రమాణ స్వీకారం అందరం ముందుగా బూర్గడ్డ గ్రామంలో లైట్లు పడుతుంది. ఆ లైట్లు ఈరోజు గ్రామం మొత్తం కూడా ఏపిస్తానని మాటిస్తున్నాను. బూర్గడ్డ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి విడతల వారీగా చేసుకుంటూ గ్రామ అభివృద్ధి మేరకు నా సహాయ సహకారం అందిస్తూ గ్రామ ప్రజల సమన్వయంతో పనిచేస్తారని, నాకు ఓటు వేసిన వారు వేయని వారని తేడా లేకుండా అందరి సమస్యలు నా సమస్యలను భావించి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారని, నాకు మీరు ఇచ్చిన ఓటు ఒక బాధ్యత, ఆ బాధ్యతను నిజాయితీగా, నమ్మకంగా, సక్రమంగా నిర్వహించి అందరి సమస్యలను నా సమస్యలుగా భావించి పనిచేస్తానని నేను మాటిస్తున్నాను. మన గ్రామం చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. బూరుగడ్డ గ్రామం మన హిస్టారికల్గా చాలా ప్రసిద్ధి. బూరుగడ్డ గ్రామంలో మన ప్రసిద్ధాత్మకమైన చారిత్రక వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. మన గ్రామానికి సంబంధించి ఏ విధమైన ఆటుపోట్లు ఇచ్చినా కానీ మనకు దానికి సంబంధించి ఇక్కడ చేస్తాం. ముఖ్యంగా యువత నాపై నమ్మకంతో అండదండలుగా ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇచ్చారు. వారందరినీ కూడా నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలున్నా నా విచారపైన వేసుకొని చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీకు బూరుగడ్డ మొత్తం ఉన్న 12 వార్డులలో కూడా క్లీన్ స్వీప్ చేసారు. మీకు మంచి పదవి అప్పు చెప్పారు ప్రజలు. వాళ్ళకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ముఖ్యంగా ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే నా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ముందు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తానని, వాళ్ళకి సంక్షేమ పథకాలు అయితే ఏంటి, ఏ విధంగా సమస్యలు ఉన్నా కానీ అర్హులకి పేదలకు న్యాయం అందే విధంగా నేను చేస్తానని మాటిస్తున్నాను. 3 రోజుల కింద మంత్రి గారు అందరికీ మిమ్మల్ని సన్మాన సభలో ఒక వాగ్దానం చేశారు. ప్రతి ఒక్క నియోజక గ్రామ పంచాయతీకి 30 ఇళ్ళు శాంక్షన్ చేస్తా అని. మీరు దాని గురించి ఏమన్నా? ఖచ్చితంగా గెలిచిన గ్రామాలకు 20-30 ఇళ్ళు ఇస్తామని చెప్పారు గవర్నమెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ 20-30 ఇళ్ళు వచ్చిన ఉన్నాయో అవి అర్హులకు పేదలకు మాత్రమే ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంతటి స్పష్టమైన ఆధిక్యం మన ఏరియాలో ఎక్కడ లేదు. 11,000 మెజార్టీతో 12 వార్డులు గెలుచుకున్న గ్రామం మా బూరుగడ్డ గ్రామం. ఖచ్చితంగా ప్రజలు ఒకవైపే ఆధిక్యం కనిపించినారు. మా గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేశారు. కాబట్టి ఆ గెలుపుని మా గ్రామం మొత్తం కూడా నా కుటుంబంలో భావించి నేను ప్రజలకు 24 గంటలు కూడా సాయం చేస్తానని, సేవలు అందిస్తానని నేను మాటిస్తున్నాను. ముఖ్యంగా మా గెలుపుకు సహకరించిన మా ఊరి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీమతి రాధికా దేశ్ముఖ్ గారు, మరియు ఎరగాని నాగన్న గారు, ఇటుపేట సుబ్బారావు గారు, గూడెపు శ్రీనివాస్ గారు, మన చిరుమాగళ్ళ బాబు గారు, వీళ్ళందరూ కూడా నా గెలుపు చాలా కృషి చేశారు. వాళ్ళందరి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆచరణలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు బూరుగడ్డ గ్రామ పంచాయతీగా ఎన్నికైనటువంటి రాధా నాగరాజు గారికి ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి అందరికీ, సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బూరుగడ్డ గ్రామ పంచాయతీ సూర్యాపేట డిస్టిక్లోనే అత్యధిక మెజార్టీ ఇచ్చాము మా బూరుగడ్డ గ్రామం నుంచి. తర్వాత 12 వార్డులకు గాను 12 వార్డులు కూడా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం.
మేము ఎలా అయితే చేసుకున్నామో సార్ ఉత్తమ్ సార్ ద్వారా కూడా మేము అదేవిధంగా ఉత్తమ్ సార్ ఉంటే మనకి అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వడానికి మనకి లోటు ఉండదు కాబట్టి మేము సార్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. తర్వాత సార్కి ఈరోజు నాకు మార్కెట్ కమిటీ ఇచ్చినందుకు నా ఈ సర్పంచ్ నేను ఒక రిటర్న్ గిఫ్ట్గా చెప్తున్నాను సార్కి. మాది 12 వార్డులైన సర్పంచ్ మన సూర్యాపేట డిస్టిక్లోనే అత్యధిక మెజార్టీ ఇచ్చాము మేము మా గ్రామం నుంచి. అలా ప్రజలంతా మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు అన్నీ కల్పిస్తామని తెలియజేస్తున్నాను.